కావచ్చు అందరు కూడా ఇంప్లీడ్ కావాలి. రేపు 8 అడుగున్నది కాబట్టి 6 కోర్టు ఓపెన్ అవుతుంది. అందరు రండిరా బాబు, వేద్దాం, మా స్ట్రెంత్ ఏదో చూపిస్తాం. ఎందుకంటే జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు చెప్పే నాయకుడే లేడు కాబట్టి అందరం వేస్తాం. నేను కూడా వేస్తున్నా. అందరూ ఇదే విధంగా కుల సంఘాలు ఏదైతే బీసీ ఆర్గనైజేషన్ అందరికి అప్పీల్ చేస్తున్నా, రండి ఇంప్లీడ్ అయిదాం, ఎట్లా అయ్యారో చూద్దాం. ఎందుకంటే ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళు కావాలని మనం ఆపడానికి మనం కూడా తయారు కావాలి. ఇప్పుడు రాకపోతే ఇక మన భవిష్యత్ ఇంతే. 27% ఎప్పుడో ఇచ్చారు మండలి కమిషన్, ఇప్పటిదాకా అదే ఇంప్లిమెంట్ అయితే లేదు. ఇవాళ ఒక నాయకుడు రాహుల్ గాంధీ నేను చేస్తా అన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరు ఇంప్లీడ్ అయితే ఎక్కువ సంఖ్యలో 6వ తేదీన హైకోర్టులో రండి, ఇంప్లీడ్ కావాలి, లాయర్ని పెట్టి ఎట్లా రాదో చూద్దాం. ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టకపోతే బీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కలవాలి అని అంటున్నారు. ఆ మాట కూడా విన్నా. అరే మేము ఎవడన్నా ఎన్ని కులాలు ఉన్నా బీసీ అనగానే ఒకటే రాబోయ్, ఇంట్లో నో తేడా ఎవడనగానే. ఇంకోటి మా ప్రియాంక గాంధీ గారు ఒక ఈబీసీ అంటే నేను ఏంటో ఈబీసీ అంటే ఏంటో అనుకున్నా, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కిందివాడు, సాకలివాడు, మంగళవాడు, ఎరకలోడు వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఇలాంటి ఆలోచన ఇక మనకు రాదు. కనుక అందరూ తయారు కండి. ఈ రేపు అమ్మవారి పోయేది దసరా కాగానే అందరూ లాయర్లను పెట్టి ఇంప్లీడ్ అయితే ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళు ఎట్లా మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో న్యాయం మాకు కావున్నది. 54% ఉన్నాం రా బాబు, మాకెందుకు అన్యాయం చేస్తున్నారని అడుగుతున్నా. మీకు రిక్వెస్ట్ చేసినా కానీ మీరు వినేటట్టు లేరు. ఎట్లా నన్ను మమ్మల్ని దెబ్బ కొట్టాలంటారు. కాబట్టి మనలో కూడా చైతన్యం వచ్చింది. ఇక బీసీలకు చేయకపోతే బీసీలు అన్యాయాన్ని సహించారని జ్యుడిషియరీ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి అందరూ 6వ తేదీలో అందరికీ నేను మాట్లాడినా, ఏది సారాయితోటి మాట్లాడినా, జాజుల సీన్ తోటి మాట్లాడినా అందరూ. అదేవిధంగా చిరంజీవి గారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అందరూ వేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వేద్దాం. అప్పుడు జ్యుడిషియరీ కూడా అరే ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు, బీసీలు కలిసి ఉంటారు అనుకున్నారు, వీళ్ళు కలిసిపోయినరు, ఇక వినేటట్టు లేరనే సంకేతం ఇవ్వాలని మీడియా ద్వారా కోరుతున్నా. తప్పనిసరిగా సఫలమైతే రేపు లోకల్ బాడీలో అందరు రెడీగా ఉండురా బాబు, అందరికి అవకాశం వస్తుంది. అక్కడికి వెళ్ళే రాజకీయ సర్పంచ్, మండల అధ్యక్షులు అయితే మీరందరూ కూడా ఒకనాడు కాకుండా అసెంబ్లీకి వస్తారు, కొందరు పార్లమెంట్కి పోతారు. మన సంఖ్య ఎక్కున్నది. అదేవిధంగా సోనియా గాంధీ గారు, మా నాయకులు ఎవరు చెప్తలేరు కానీ నేను చెప్తున్నా, మా పదే ఆనాడు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ నో అన్నారు ఐఐటి ఐఐఎంలో. కానీ మా సోనియా గాంధీ దగ్గర పోయిన మ్యామ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా అండ్ వీఆర్ లాంగ్వేజ్ తెలుగు, మలయాళం, ఒరిస్సా, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. God has given to everybody, we should give opportunity అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పింది. బిల్లు పెట్టమన్నది పార్లమెంట్లో పాస్ అయిందా లేదా అంటే ప్రతి పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కున్నది. అందరూ అదే విధంగా సపోర్ట్ చేసిండ్రు. ఇది కూడా తప్పనిసరిగా జరిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే మన భవిష్యత్తు ఇడికి అయిపోతుంది. కనుక మనం అందరం యూనిటీ ఉన్నదని బీసీలందరూ ఏకంగా ఇంప్లీడ్ కానీ ఏది 6th నాడు అయితే 8th నాడు రిజల్ట్ ఎట్లా వస్తుందో మీడియా ఏదైతే జ్యుడిషియరీ చేస్తుందో మా సంఖ్యలో ఎక్కువ శాతం ప్రజలలో ఏది ఉద్రేకం ఉన్నది, మాకు అన్యాయం జరిగితే మేము సహించామనే ఆలోచన వాళ్ళకు కూడా కలగాలని కోరుతూ తప్పనిసరిగా మనం లోకల్ బాడీలో ఎన్నికలు జరిగేటట్టు మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తానని చేసిండు. దానికి కొన్ని అపోజిషన్ పార్టీలు వ్యతిరేకం చేస్తున్నది. వాళ్ళ సంగతి లోకల్ లెవెల్లో ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళే మనని ఆపుతున్నారు. కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇచ్చినాక కూడా వీళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. ఆర్డినెన్స్ కానీ ఎవరు గవర్నర్ కోర్టు షేర్ ఇప్పటిదాకా ఇస్తామని చెప్పడు, ఏం చెప్పడు. ఆఖరుకు జీవో కూడా తీశాం. ఇక జీవో మీద ఏం నిర్ణయం అవుతుందో నేనైతే
లా స్టూడెంట్ కానీ మాకు అన్యాయం జరుగుతుంది, మా ఆవేదన జ్యుడిషియరీ వినాలని కోరుతూ 6వ నాడు రండి, అందరూ వేద్దాం, ఇంప్లీట్ అయిదాం, ఏమవుతుందో భగవంతుడు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు కానీ వెంకటేశ్వర స్వామి రాముడు కానీ తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. మీరు చూడండి, మొన్న జరిగినటువంటి వర్షాలు ఇంత పడ్డా ఏ దినమైతే ముఖ్యమంత్రి గారు బతుకమ్మ గుట్టకు ఇనాగ్రేషన్కి వస్తే ఒక్క చుక్క కూడా పడలే. మీటింగ్ అయిపోయినాక వర్షం స్టార్ట్ అయిందంటే దేవుని దయ